హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహపత్రి గారికి ఆత్మ పరిణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రికాలకు ఆత్మ పరిణామాలు తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులందరికీ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి ఆత్మ పరిణామాలు తెలుపుకుంటూ, మనము మిర్జార్ బుక్లోని కొన్ని అంశాలను ఈరోజు తెలుసుకుంటున్నాము. దీన్ని రచించిన వారు మైకిల్ నేవి మాస్టర్ ఆత్మ పరిణామాలు తెలుపుకుంటూ, దీన్ని తెలుగులోనికి అనువదించిన వారు సూర్యకుమారి మేడము. మనం మిర్జార్లో నిన్నటి భాగంలో సహచరులు అందరిలోనూ అతి చిన్నవాడైన నరోడా రాసిన మిర్జార్ గ్రంథం ఈ బుక్. ఇది ఎవరైనా జీవించాలన్న తీవ్రమైన కోరిక ఉన్న వారి పాలిట సాంకేత సూచిక దీపము. మిగిలిన వారంతా దాన్ని జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఈ రోజుటి అధ్యాయము మిర్జారు తన ముసుగు తొలగించడం, ముసుగుల గురించి, ముద్రల గురించి వ్యాఖ్య. దీనిలోని అంశాలను తెలుసుకున్నాం. నరోడా ఈ రోజు సాయంత్రము భోజనము బల్ల చుట్టూ 8 మంది చేరారు. వారి ఆజ్ఞ కోసము ఎదురు చూస్తూ, ఆ 8 మంది ఆజ్ఞ కోసము ఎదురు చూస్తూ మిర్జారు ఒక పక్కన నిలబడ్డాడు. సహచరులు అనుసరించవలసిన, అంటే అక్కడ ఆ 8 మంది సహచరులు అనుసరించవలసిన ఒక పురాతన నిబంధన ప్రకారము, నేను అక్కడ ఏంటంటే వాళ్ళ పురాతన నిబంధన ప్రకారం నేను అన్న పదము వీలైనంత వరకు వారు, ఈ 8 మంది సహచరులు నేను అన్న పదము వీలైనంత వరకు వాడకూడదు. క్షమాదాం ఆ సంస్థ అధిపతిగా తాను సాధించిన విజయాల గురించి చెప్తున్నాడు. అక్కడ ఈ క్షమాదాన్ అనే ఆయన ఆ సంస్థ అధిపతిగా, ఆ సంస్థలో ఆయన ఏవైతే విజయాలు సాధించాడో అవన్నీ అక్కడ ఉన్న వారందరికీ చెబుతూ ఉన్నాడు. ఆత్మ పేరు ప్రతిష్టలను, ఐశ్వర్యాన్ని ఈ క్షమాదాం ఎంతగా పెంపొందించినాడో అది చెప్పాడంట. అలా చెబుతున్నప్పుడు నిషేధించబడిన మాటలను చాలా ఎక్కువగా, అంటే నేను అనే మాట నిషేధించబడింది కదా, అది ఈ క్షమాదాము ఆ నేను అనే మాటను ఎక్కువగా వాడాడు. మైకేలియన్ క్షమాదాముని సున్నితంగా మందలిస్తాడు అన్నమాట. దానితో ఆ నిబంధన ముఖ్య ఉద్దేశం గురించి, దానిని ప్రవేశపెట్టింది నోవా శామ్లలో ఎవరు అన్న విషయాలపై తీవ్రమైన చర్చ. అది పరస్పర దూషణలకు దారి తీసింది. దూషణ వలన జరిగిన గందరగోళంలో చాలా ఎక్కువగా మాట్లాడారు, కానీ ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. ఆ గందరగోళాన్ని నవ్వులాటలుగా మార్చాలని క్షమాదాం మిర్జార్ వైపు తిరిగి ఎగతాళిగా అన్నాడు. చూడండి, మూల పురుషుడి కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మూల పురుషుడి కన్నా అంటే అక్కడ మాట్లాడుతా ఇక్కడ ఏవైతే వాడకూడదో ఆ పదాలని క్షమాదాం వాడుతూ ఉన్నాడు ఆయన చెప్పే సంభాషణలో. అప్పుడు మైకేలియన్ క్షమాదాన్ని సున్నితంగా మందలిస్తాడు. ఎందుకు అంటే ఆ నిబంధనలో ముఖ్య ఉద్దేశము దాన్ని ప్రవేశపెట్టింది నోవా శాము. ఇక్కడ ఆ విషయాలపై చర్చ తిరిగి అట్లా చెప్పుకుంటా గొడవలకు దారిస్తుంది అనమాట. ఆ గొడవలకు దారిస్తున్నప్పుడు ఆ గందరగోళంలో వాళ్ళే చాలా ఎక్కువగా మాట్లాడేసుకుంటారు, కానీ అది ఎవరికి అర్థం కాదు. అప్పుడు ఈ క్షమాదానం ఏం చేస్తాడంటే ఈ గందరగోళ పరిస్థితుల్ని నవ్వులాటలుగా మార్చాలని మిర్జార్ వైపు తిరిగి చెప్తాడు, ఎగతాళిగా చెప్తాడు. అది చెప్పేది ఎగతాళిగా చెప్తాడు మిర్జార్ వైపు తిరిగి. ఏమనంటే, చూడండి, మూల పురుషుడి కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎవరంటే మిర్జారు. ఎగతాళిగా చెప్తాడు క్షమాదాం. ఈ మాటలు గందరగోళం నుంచి బయటపడే, ఈ మాటల గందరగోళం నుంచి బయటపడే మార్గం చూపించు అని క్షమాదాము మిర్జార్ వైపు తిరిగి చెప్తాడు అనమాట.
అందరి కళ్ళు అప్పుడు మిర్దార్ వైపు తిరిగాయి. అక్కడ ఉండే 8 సహచరులు అందరి కళ్ళు మిర్దార్ వైపు తిరుగుతాయి. 7 సంవత్సరాలలో మొదటిసారి 7 సంవత్సరాలు మిర్దార్ మౌనంగా ఉండి మొదటిసారి నోరు విప్పుతాడు. నోరు విప్పి మాట్లాడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అందరి కదా. మిర్దార్ చెప్తాడు అప్పుడు ఏమని మాట్లాడడం, ఫస్ట్ 7 సంవత్సరాలు మౌనంగా ఉండి ఫస్ట్ ఏమని మాట్లాడతాడంటే, ఆర్పు సహచరులారా, క్షమాదానం కోరిక ఎగతాళిగా ఉన్నప్పటికీ అనుకోకుండా మిర్దార్ నిర్ణయాన్ని ముందే తెలియచెప్పింది. ఆర్పులోకి వచ్చిన రోజే ఈ కాలాన్ని, ఈ స్థలాన్ని, ఈ పరిస్థితి తన తెరలో తొలగించుకోవడానికి, సీతను బద్దలు కొట్టడానికి, ప్రపంచానికి నీకు తానెవరో తెలియజేయడానికి ముందే నిర్ణయించుకున్నాడు మిర్దార్. కానీ మీరు ఈ ప్రపంచము నా బోధనలు అంటే ఈ ప్రపంచంలో ఆర్పులోకి వచ్చిన రోజే ఈ సీన్లను బద్దలు కొట్టడానికి, ప్రపంచానికి మీకెవరో తెలియజేయడానికి చెప్పాలని ముందే నిర్ణయించుకున్నాడు మిర్దార్. కానీ మీరు ఈ ప్రపంచంలో మిర్దార్ బోధనలు అర్థం చేసుకునే స్థితికి వచ్చినప్పుడు మీ నోటి సీన్లను, మీ ముఖాలపైన ముసుగులు ఎలా తొలగించుకోవాలో బోధించి మీ అభౌతిక సౌందర్య స్థితి ఏమిటో, మీరు ఏమిటో మీకు పూర్తిగా అర్థమయ్యేలా చేయడానికి మిర్దార్ 7 సీన్లతో తన నోరుని 7 సంవత్సరాలు మూసుకున్నాడు. 7 ముసుగు తెరల్లో ముఖాన్ని కప్పుకున్నాడు. మీ కళ్ళు చాలా పొరలతో కప్పబడ్డాయి. మీరు చూసే ప్రతిదీ కూడా ఒక పొరే చూస్తున్నారు. మీ నోళ్ళు చాలా సీన్లతో మూయబడ్డాయి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక సీలే. అన్ని వస్తువులు, వాటి రూప స్వభావాలు ఏవైనా అన్ని తెరలే, కొద్ది గుడ్డలే. వాటితో జీవితం చుట్టబడుతుంది, కప్పబడుతుంది. ఒక తెర ఒక పొత్తిగుడ్డ అయినా మీ కన్ను 10 పొత్తిగుడ్డల దగ్గరకు, వారి తెరల దగ్గరకు కాకుండా ఇంకెక్కడికి నడిపిస్తుంది, ఇంకెక్కడికి తీసుకువెళ్తుంది. మాటలు అవి అక్షరాలలో బంధించబడలేదా? ఒక సీలు అయిన మీ నోరు వారి సీన్ల గురించి తప్ప వేరు దేని గురించి మాట్లాడగలదు. కన్ను ముసుగు కప్పగలదు, అంతేగాని ముసుగు లోనికి చొచ్చుకుని పోలేదు. నోరు సీలు వేయగలదు, కానీ సీళ్లను బద్దలు కొట్టలేదు. ఆ రెండింటి నుంచి వేరే ఇంకేమి ఆపేక్షించవద్దు. శరీరం చేసే పనిలో వాటికి వచ్చిన భాగం ఇది. వాటి పనులను అవి సరిగ్గా చేస్తున్నాయి. ముసుగు వేసుకొని, సీళ్లు వేసుకొని, తెరలు మాటిన సీళ్లు వెనుక ఏమిందో వచ్చి చూడమని మిమ్మల్ని ఎలుగెత్తి పిలుస్తున్నాయి. తెరలోకి చొచ్చుకొని పోవాలంటే కనులతో, వెంట్రుకలతో, రెప్పలతో, బొమ్మలతో మూయబడే కన్ను కాకుండా వేరే కన్ను కావాలి. సీడ్లని పగలగొట్టాలంటే మీ ముక్కు కింద ఉన్న నోరు కాకుండా వేరే నోరు ఒకటి అవసరము. మిగిలిన వాటన్నిటిని మీరు సరిగ్గా చూడాలంటే ముందు కంటిని సరిగ్గా చూడాలి. కంటితో కాకుండా కంటిలో నుంచి మీరు చూస్తే దాని వెనుక ఉన్న వాటిని అన్నిటినీ మీరు చూడగలరు. మిగిలిన పదాలన్నీ సరిగ్గా పలకాలంటే ముందు మీ నోటితో, నాలుకతో కాకుండా వాటి ద్వారా మీరు పలికితే వాటి వెనుక ఉన్న అన్ని పదాలను మీరు పలకగలుగుతారు. మీరు సరిగ్గా చూస్తే, సరిగ్గా మాట్లాడితే మిమ్మల్ని తప్ప మరెవ్వరిని మీరు చూడరు. మీ గురించి తప్ప వేరే దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే అన్నిటిలోను, వాటి వెనుక ఉన్న వాటిలోను, పదాలలోను, పదాల వెనుక మీరే దృష్టలు, మీరే వక్తలు అని చెప్తారు అన్నమాట. అప్పుడు కూడా మీ ప్రపంచం కలకపరిచే ఓ చిక్కు ప్రశ్న అయితే దానికి కారణం మీరే. ఒక చిక్కు ప్రశ్న కావడం, మీ మాట ఒక చిక్కు పరిచయమైన చిక్కుకోవాలి అయితే దానికి కారణం మీరే ఒక చిక్కుకోవ కావడం. ఉన్న వాటిని ఉన్నట్లుగానే వదిలేయాలి. వాటిని మార్చడానికి మనం ప్రయత్నించవద్దు. మీరు అలా ఎందుకు అనుకుంటారు? అందుకే అవి వాటిలాగా ఉంటున్నాయి. మీరే వాటికి చూపి మాట ఇస్తారు. అవి తామంతట తాముగా చూడవు, మాట్లాడవు. అవి నిష్ఠూరంగా మాట్లాడితే మీరు ఏమన్నారో ఆలోచించుకోండి. అవి అందవికారంగా కనిపిస్తే ముందు చివర మీ కంటిని పరీక్షించుకోండి. వాటి తెరలను తొలగించమని అడగవద్దు. ముందు మీ తెరలు తొలగించుకోండి. అప్పుడు అన్ని తెరలు తొలగిపోతాయి. సీళ్లు పగలగొట్టుకోమని వేటిని అడగవద్దు. మీ సీళ్లను పగలగొట్టుకుంటే అన్ని సీళ్లు లేకుండా ఉంటాయి.
ఎవరి తెరలను వారు తొలగించుకోవడానికి, ఎవరి సీళ్లను వారు బద్దలు కొట్టుకోవడానికి ఉపయోగపడేది సదా మీ నోటిలో మెదిలే పదమే. అంటే ఇక్కడ మన నోటిలోని పదానికి ఎంత ముఖ్యమో, మనలో మనలో అంటే ఇక్కడ ఎవరిని తొలగించమని, వాటి తెరలను తొలగించమని అడగవద్దు. మీ తెరలు మీరు తొలగించుకోండి, అప్పుడే అన్ని తెరలు తొలగిపోతాయంటే. అలా తొలగిపోవాలంటే సీళ్లు పగలగొట్టుకొని వేటిని అడగవద్దు, మీ సీళ్లను పగలగొట్టుకోవాలంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ నోటిలో మెదిలే పదమే. ఎవరి సీళ్లను వారు తొలగించుకోవడానికి, ఎవరి సీళ్లను వారు బద్దలు కుట్టుకోవడానికి ఉపయోగపడేది సదా మీ నోటిలోని పదమే అని చెప్తున్నాడు. అన్ని పదాలలోకి అది చాలా చిన్నది, మరి గొప్పది. మిర్దా దాన్ని సృష్టించే పదం అన్నాడు. అన్ని పదాల్లోకి చాలా చిన్నది, గొప్పదైన పదము అదే సృష్టించే పదం అనేది ఏంటంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. నరుడ ఆ పదము అని చెప్తాడు అన్నమాట. అంటే అన్ని పదాల్లోకి అది చాలా చిన్నది, ఆ పదం చాలా గొప్పది. ఆ పదాన్ని మిర్దా ఏం చెప్తాడంటే ఈ పదము సృష్టించే పదం అని చెప్తాడు. అప్పుడు నరోడ ఏం చేశాడంటే అక్కడ ఆగి, మాస్టర్ ఒకంత ఆగి ఆత్మతో కూడిన నిర్లక్ష్యంతో స్పందిస్తూ అక్కడ వాళ్ళిద్దరి మధ్య, మిర్దాల మధ్య, నరోడ మధ్య గాఢ నిశ్శబ్దం ఉంటుంది. చివరికి భావావేశంతో కూడిన అసహనంతో మైకియన్ అంటాడు అక్కడ. మైకియన్ ఏమని చెప్తాడంటే ఆ పదము తెలుసుకోవాలని మా చెవులు ఉత్సుకతతో ఉన్నాయి. ఇప్పుడు చెప్పాడు కదా మిర్దాలు, ఒక పదం కీలకమైనది, ఆ పదం ఏంటో తెలుసుకోవాలని మా చెవులు ఉత్సుకతతో ఉన్నాయి. ఆ కీలకమైన పదము కోసం మా హృదయాలు ఎదురు చూస్తున్నాయి మిర్దా, దయచేసి ఆ పదం ఏమిటో చెప్పు అంటాడు. అప్పుడు మిర్దా చెప్తాడు అనమాట, సృష్టించే పదము అది, అన్నిటికీ మూల కేంద్రమైన పదము అది నేను అనే పదం. సృష్టించే పదము, అన్నిటికీ మూల కేంద్రమైన పదం అనేది నేను అనే పదం అని చెప్తాడు. అప్పుడు మిర్దా చెప్పుకుంటూ వస్తాడు, నేను అని మీరు పలికినప్పుడల్లా వెంటనే మీ హృదయాల్లో అనుకోండి, నేను వల్లనే కలిగే బాధల నుంచి తప్పించుకునే, తలదాచుకునే ఆశ్రయం భగవంతుడు కావాలని, నేను వలన లభించే పరమానందానికి మార్గదర్శులు మీరే కావాలి. ఎందుకంటే అది ఎంత చిన్న పదమైనా మిగిలిన ప్రతి పదము యొక్క ఆత్మ ప్రాణాధారము ఈ నేను దానిలోనే నిగూఢమైనది. దానిని ఒక్కసారి తెరవండి, అప్పుడు మీ నోరు తెరిస్తే అప్పుడు మీ నోరు సువాసన పూరితమవుతుంది. అప్పుడు అందులో ఉండే నాలుక మీకు మధురం అవుతుంది. దాని నుంచి వచ్చే ప్రతి పదము ఆనందభరితం అవుతుంది. దానిని బంధించి వస్తే నోరు మురికి, నాలుక చేదు అవుతుంది. దానిని బంధించే ప్రతి పదము చావురసము ఊరుతూ ఉంటుంది. నేను అన్న పదమే సృష్టించే పదము. దాని విచిత్రమైన శక్తిని అర్థం చేసుకుంటే తప్ప, ఆ శక్తిని సొంతం చేసుకుంటే తప్ప మీరు పాడవలసిన సమయంలో బాధగా మూలగడము, ప్రశాంతంగా ఉండవలసిన సమయంలో కలహాల పాలు కావడం, ఆనందంతో తేలుతూ ఉండవలసిన సమయంలో చీకటి శరసాలలో రగ్గడము జరగవచ్చు. మౌనంగా అశరీరంగా ఉన్న ఉనికిని ఉచ్చరించే దిశ సశరీరంగా చేయబడినది మీ నేను. మీలో వినిపించకుండా ఉన్న దానిని వినిపించేలా చేసేది, కనిపించకుండా ఉన్న దానిని కనిపించేలా చేసేది ఆ నేను. అదే దానిని దర్శించుకుంటే చూడలేని దానిని మీరు చూడగలరు, దానిని వింటే వినలేని దానిని మీరు వినగలరు. కంటితో చెవితో బదులు మీరు కంటితో చూస్తే తప్ప, చెవితో వింటే తప్ప మీరు ఏది చూడలేరు, దేనిని వినలేరు. నేను అని అనుకోగానే మీ మనసులో ఎన్నో ఆలోచనలు ఎగిసి పడతాయి. ఆ ఆలోచన సాగరాన్ని సృష్టించేది మీ నేను. ఆలోచించేది మీ నేను. మీ ఆలోచనలు మిమ్మల్ని పొడిస్తే, వరికితే, వాటికి పొండిని, కోరని, గోళ్ళని మీలోని నేను ఇచ్చిందని తెలుసుకోండి. ఇవ్వగలిగే దానికి లేకుండా చెయ్యగల శక్తి ఉంటుందని తెలుసుకోండి.
నేను అన్న భావన రాగానే మీరు మీ హృదయాలలో భావాల ఊటని తట్టి లేపుతారు. ఆ ఊటని సృష్టించింది కూడా మీ నేనే. భావన అదే, భావనలను అనుభవించేది అదే. మీ హృదయాలలో ముళ్ళ కంపలు ఉంటే వాటిని అక్కడ నాటింది కూడా మీ నేనే. మీ హృదయాలలో ముళ్ళ కంపలు అంటే తప్పుడు ఆలోచన, తప్పుడు అభిప్రాయం ఉంటే దానిలో నాటింది ఎవరు? మీ నేనే అని చెప్తున్నాడు. మీ నేనే అని తెలుసుకోండి. ఏది నాటగలదో అది సునాయాసంగా పెళ్ళగించగలదని తెలుసుకోండి. కేవలం నేను అని అంటూనే మీరు ఎన్నో పదాలు పలుకుతున్నారు. ప్రతి పదము ఒక వస్తువుకి గుర్తు, ప్రతి వస్తువు ఒక ప్రపంచానికి చిహ్నము, ప్రతి ప్రపంచము విశ్వంలో ఒక భాగము. ఆ విశ్వాన్ని సృష్టించింది మీ నేను. సృష్టించబడినది అదే. మీ విశ్వంలో పిశాచాలు ఏమైనా ఉంటే వాటికి రూపం ఇచ్చింది మీలో ఉన్న నేనేనని తెలుసుకోండి. ఏది సృష్టించగలదో అది నాశనము చేయగలదు. సృష్టికర్త ఎలా ఉంటాడో సృష్టి అలాగే ఉంటుంది. శక్తికి మించి ఎవరైనా సృష్టించగలరా? అలాగే శక్తి ఉన్నవారు తక్కువగా సృష్టించగలరా? తనను మాత్రమే ఎక్కువ తక్కువలు కాకుండా సృష్టికర్త సృష్టించుకుంటారు. నేను అన్నది నది మూలం. అక్కడి నుంచి అన్ని ప్రవహిస్తాయి, మళ్ళీ అక్కడికే చేరతాయి. నది మూలము ఎలా ఉంటుందో ప్రవాహం కూడా సదా అలానే ఉంటుంది. నేను అన్నది ఒక మంత్రదండము. మంత్రగాడిలో ఉన్నది తప్ప వేరే ఏది మంత్రదండము సృష్టించలేదు. మంత్రగాడు ఎలా ఉంటాడో మంత్రదండము సృష్టించేవి కూడా సదా అలానే ఉంటాయి. మీ ఎరుక ఎలా ఉంటుందో మీ నేను కూడా అలానే ఉంటుంది. మీ నేను ఎలా ఉంటుందో మీ ప్రపంచం అలానే ఉంటుంది. మీ నేను అర్థవంతంగా స్పష్టంగా ఉంటే మీ ప్రపంచం కూడా స్పష్టంగా అర్థవంతంగా ఉంటుంది. అప్పుడు మీ మాటలు చిక్కుగా ఉండవు, మీ చేతలు బాధల గోళ్ళు కాకూడదు. మీ నేను అస్పష్టంగా మసకగా ఉంటే మీ ప్రపంచం కూడా అస్పష్టంగా మసకగా ఉంటుంది. అప్పుడు మీ మాటలు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తాయి. మీ చేతలు బాధలకు పుట్టినీళ్లు అవుతాయి. అది స్థిరమైనది, శాశ్వతమైనది అయితే మీ ప్రపంచం కూడా స్థిరము, శాశ్వతము. అప్పుడు మీరు కాలం కంటే బలంగా, ఆకాశం కంటే విశాలంగా ఉంటారు. మీ నేను అస్థిరమైనది, సాగిపోయేది అయితే మీ ప్రపంచం కూడా చంచలంగాను స్థిరంగాను ఉంటుంది. అది ఒక్కటే అయితే మీ ప్రపంచం ఒక్కటే. అప్పుడు మీరు స్వర్గలోక వాసులతో భూలోక వాసులతో, అంటే అది ఒక్కటే అయితే మీ ప్రపంచం ఒక్కటే. భూలోక వాసులతో శాంతిగా ఉంటారు. నేను ఎక్కువగా ఉంటే మీకు చాలా ప్రపంచాలు ఉంటాయి. అప్పుడు మీరు మీ ఆత్మతో దేవుడి రాజ్యంలోని జీవులన్నిటితోనూ ఎడతెరిపి లేకుండా కలగిస్తూ ఉంటారు. అంటే నేను అనేది ఎక్కువగా ఉంటే మీ ఆత్మతో దేవుడి రాజ్యంలోని జీవులన్నిటితోనూ ఎడతెరిపి లేకుండా కలగిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. నేను అన్నది మీ జీవితానికి అసలు మన జీవితానికి కేంద్రం అనేది నేను అని చెప్తున్నాడు. నేను అనేది ఎంత తెలుసుకోవాలి? మీ ప్రపంచంలో ఉండే అన్ని అక్కడి నుంచే, మన ప్రపంచంలో ఉండే అన్ని నేనులో నుంచే వ్యాపిస్తాయి, మళ్ళీ అక్కడికే అన్ని చేరుతాయి. అది స్థిరంగా ఉంటే మీ ప్రపంచము కూడా స్థిరంగా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని పైనున్న శక్తులు కాని క్రిందనున్న శక్తులు కాని ఏవి ఆడించలేవు. నేను అనేది స్థిరంగా ఉంటే పైన శక్తులు కింద ఉండే శక్తులు ఏవి ఆడించలేవని చెప్తున్నాడు. అది నేను అనేది అస్థిరంగా ఉంటే మీ మన ప్రపంచం మనలో అస్థిరంగా ఉంటుంది. మన ప్రపంచం కూడా అస్థిరంగా ఉంటుంది. అప్పుడు మీరు సుడిగాలిలో చిక్కుకున్న నిస్సహాయమైన ఆకుల్లాగా ఉంటారు. మీ ప్రపంచం స్థిరంగా ఉండాలంటే అది అస్థిరత్వములోనే, మీ ప్రపంచం వాస్తవం అయితే అది అవాస్తవంలోనే, మీ ప్రపంచం అచంచలమైతే అది చంచలత్వంలోనే,
మీ ప్రపంచంలో ఏకత్వం అంటే అది భిన్నత్వంలోనే. మీ ప్రపంచంలో ఊయలలు సమాధులు ఊయలుగా మారుతాయి. రాత్రులను మింగే పగళ్ళు, పగటిని వెళ్ళగలిగే రాత్రులు, యుద్ధాన్ని ప్రకటించే శాంతిని కోరి చేసే యుద్ధాలు, కన్నీటి మీద తేలే చిరునవ్వులు, చిరునవ్వులతో మెరిసే కన్నీరు ఉంటాయి మీ ప్రపంచంలో. చావు మంత్రసానిగా అనుక్షణం ప్రసవ వేదన పడే ప్రపంచం మీది. చావు మంత్రసానిగా అనుక్షణం ప్రసవ వేదన పడే ప్రపంచం మీది. జల్లెళ్ళు గంపలు ఉన్న ప్రపంచం మీది. కానీ ఏ రెండు జల్లెళ్ళు ఏ రెండు గంపలు ఒకేలాగా ఉండవు. మీ ప్రపంచం విభజించబడింది. ఎందుకంటే మీలో ఉన్న ఈ ప్రపంచం విభజించబడింది. ఎందుకంటే మిర్దార్ ఏం చెప్తున్నాడంటే మీలో ఉన్న నేను విభజించబడింది కాబట్టి. మీలో ఉన్న నేను అవరోధాలతో కంచెలతో ఉంది కనుక అవరోధాలు కంచెలు ఉన్న ప్రపంచం మీది. కొన్నిటిని తనకు సంబంధం లేనివైనట్లు కంచె బయట ఉంచుతుంది. కొన్నిటిని తన బంధువులు అయినట్లు కంచె లోపల ఉంచుతుంది. అయితే కంచె బయట ఉన్నవి లోపల ఉన్నవి బయటకు సదా చొచ్చుకుని పోయి ఉంటాయి. అవి ఒకే తల్లి బిడ్డలు కాబట్టి మీలో ఉన్న నేను కూడా వాటిని విడదీయలేదు. వాటి ఆనందమైన కలయికతో ఆనందించడం పోయి విడదీయబడని వాటిని ఎలా విడదీయాలి అన్న వ్యక్తపనికి మీరు కంకణం కట్టుకుంటున్నారు. నేనులో ఉన్న చీలికను కలిపి కట్టవలసింది పోయి మీలోని నేను అని మీరు అనుకున్న దానికి మీలోని నేను కాదు అని మీరు భావించిన దానికి మధ్య చీలికను వెడల్పు చేయాలనే తలంపుతో ఊలిని బిగించి మీ జీవన పరిమాణాన్ని మీరు తగ్గించుకుంటున్నారు. మనుషుల మాటలు విషపూరితాలు. అందుకే వారి బతుకులు దుఃఖమయము. రాత్రులు బాధలతో చిత్రవద అనుభవిస్తారు. మీతో మీరు, మీ తోటి వారితో మీరు, విశ్వమంతటితో మీరు శాంతియుతంగా ఉండడానికి మీలోని నేనులోని చీలికను మిర్దార్ కలుపుతాడు. గ్రహణ శక్తిలోని తీయదనాన్ని మీరు అనుభవించడానికి వీలుగా మీలో నేనులోని ఉన్న విషయాన్ని మిర్దార్ బయటికి తీసేస్తాడు. సంపూర్ణ సమతూకంలోని ఆనందాన్ని మీరు తెలుసుకోవడానికి అంతటినీ ఎలా తూంచాలో మిర్దార్ మీకు బోధిస్తాడు అని చెప్తాడు. నరోడ అప్పుడు అడుగుతాడు, మాస్టర్ మళ్ళీ మాటలు ఆపాడు. మా అందరి చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. మైకేయన్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అని చెప్తాడు. మైకేయన్ ఏం చెప్తాడంటే ఈ మాటలు ఆశలను చూపించి మళ్ళీ వ్యాకులపరుస్తున్నాయి. అవి చాలా మాలో ఉన్న అంటే నేను గురించి చెప్పినాడు కదా, ఇవన్నీ మాకు ఎంతో ఆశలను చూపిస్తున్నాయి. నీ మాటలు మిర్దార్ మాటలు వ్యాకులపరుస్తున్నాయి. నాలో ఎన్నో ఉండే తలుపులు తెరుస్తున్నాయి. కానీ మమ్మల్ని గడప దగ్గరే వదిలేశాయి. మమ్మల్ని లోపలికి నడిపించు అని అడుగుతాడు అనమాట. మిర్దార్ అడుగుతాడు మైకేయన్. అప్పుడు ఇంకొక అధ్యాయం పవిత్రాత్రయము మరి సమగ్రమైన సమత్వం. దీంట్లో మిర్దార్ చెప్తాడు, మీరు ఒక్కొక్కరు మీ నేనులోనే ఉన్న మీరంతా భగవంతుడు నేను కూడా అంతా ఒకే నేనులో ఉన్నాడు. భగవంతుడు నేను, అతడికి శాశ్వతత్వం ఒకే పదం, అందులోనే అతడున్నాడు. భగవంతుడు నేనేంటి అంటే ఒకే పదం, అది శాశ్వతం అంతం. ఆ భగవంతుడు అందులోనే ఉన్నాడు, అతనున్నాడు. అది సృష్టించబడిన అత్యుత్తమ చైతన్యం. అది లేకపోతే భగవంతుడు సంపూర్ణమైన నిశ్శబ్దం. ఆ నేనుతోటి సృష్టికర్త తనను తాను సృష్టించుకున్నాడు. రూపము లేని భగవంతుడు ఎన్నో రూపాలు తీసుకున్నాడు. ఆ రూపాల ద్వారా జీవుల రూపరహిత స్థితికి చేరుకుంటారు. జీవులు ఆ భగవంతుడికి రూపం లేదు. రూపం లేని భగవంతుడు ఎన్నో రూపాలను తీసుకున్నాడు. ఆ రూపాల ద్వారా జీవులు రూపరహిత స్థితికి చేరుకుంటారు. తనని ఊహించుకోవడానికి, ఆలోచించుకోవడానికి
మాట్లాడడానికి భగవంతుడు నేను అని తప్ప వేరేమీ అననక్కర్లేదు. కాబట్టి నేను భగవంతుడు ఒకే పదం కాబట్టి అది ఆ పదము. భగవంతుడు నేను అన్నప్పుడు అంతా చెప్పినట్లే. చూసిన ప్రపంచాలు, చూడని ప్రపంచాలు, పుట్టడానికి సిద్ధంగా ఉన్నవి, గడిచిపోయిన కాలము, గడవబోతున్న కాలము, అన్ని ఇసుక రేణువైనా మిగలకుండా అన్ని చెప్పబడ్డాయి. అన్ని ఆ పదంలోనే, నేను పదంలోనే అమర్చబడ్డాయి. అన్నిటినీ తయారు చేసింది అదే. దాని ద్వారా అన్ని సంరక్షించబడుతున్నాయి. అర్థం లేని పదము శూన్యంలోని ప్రతిధ్వని. ఆ అర్థం ఎప్పటికీ ఒక్కటి కాకపోతే అది గొంతులో పుట్టుకరువు, నాలుక పైన మొటిమలు. అర్థం లేని పదం అన్నది శూన్యంలోని ప్రతిధ్వని కాదు, గొంతులో పుట్టుకురుప కాదు, నాలుక పైన మొటిమలు కావు. అర్థం చేసుకోలేని వారికి తప్ప అది అందరికీ అవగాహన. పదానికి ప్రాణం పోసి చైతన్యానికి కలిపే పరిశుద్ధ ఆత్మ. అది త్రాసులో ఉండే త్రాసుల కోల. మూలాధార చైతన్యం పదం. ఆ త్రాసు యొక్క రెండు తక్కెడలు. మూలాధార చైతన్యము, పదము, గ్రహణ శక్తి, అవగాహన. ఈ మూడిటి సమ్మేళనము కలియకి గురు. ఒక్కటే అయినా ఆ మూడు అయినా ఒక్కటి సమానమైన సమకాలీన సహజ శాశ్వతమైన సమతూకముతో, ఎరుకతో, సఫలతతో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎప్పుడూ శాశ్వతంగా, ఎప్పుడూ ఒకే రకంగా ఉండేది సరైన సమతూకము. పేరు పెట్టడానికి అది చాలా అద్భుతమైన మనిషి. దానికి అది భగవంతుడు అని పేరు పెట్టాడు. ఈ పేరు పవిత్రమైనది. దాన్ని పవిత్రంగా ఉంచే నాలుక కూడా పవిత్రమైనది. దేవుడి సంతానం కాకపోతే మనిషి ఎవరు? దేవుడికి అతడు విరుద్ధంగా ఉండగలడా? సింధూర చెట్టు విత్తనంలో ఎవిడి లేదా? దేవుడు మనిషిలో కప్పబడి లేడా? కాబట్టి మనిషి కూడా చైతన్యము, పదము, గ్రహణ శక్తి, అవగాహన పవిత్ర కలయికే. అతడి దేవుడిలాగా మనిషి కూడా సృష్టికర్తే. అతడి సృష్టి అయితే తన దేవుడిలాగా మనిషి సమతూకంలో ఎందుకు లేదంటే, ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ చిక్కు ప్రశ్నకు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడి లాగా మనిషి కూడా సృష్టికర్త అని చెప్తున్నాడు. అతడి సృష్టి అయితే తన దేవుడిలాగా మనిషి తూకంలో ఎందుకు లేడు? ఇప్పుడు మనిషి కూడా సృష్టికర్త అయితే దేవుడిలాగా సమతూకంలో ఎందుకు లేడు అంటే దానికి మిర్దార్ చేయలేదు. ఇక్కడ ఈ ప్రశ్నకు మిర్దార్ చెప్పే సమాధానం జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. పొత్తి గుడ్డలలో ఉన్న దేవుడు మనిషి. పొత్తి గుడ్డలలో ఉన్న దేవుడు మనిషి. కాలం అనేది ఒక పొత్తి గుడ్డ. కాలం దాన్ని పొత్తి గుడ్డతో పోల్చినాడు. సువిశాలమైన చరాచర విశ్వమంతా, ఈ విశ్వమంతా ఒక పొత్తి గుడ్డ. మాంసము ఒక పొత్తి గుడ్డే. ఆ విధంగానే అన్ని ఇంద్రియాలు వాటితో చూడబడే అన్ని వస్తువులు కూడా పొత్తి గుడ్డలే. పొత్తి గుడ్డలు పసిబిడ్డలు కాదు అని తల్లికి తెలుసు. పొత్తి గుడ్డలు పసిబిడ్డలు కాదు తెలుసు. అయితే శిశువుకి మాత్రం తెలియదు. రోజు రోజుకి, యుగ యుగానికి మారిపోయే ఆ పొత్తి గుడ్డల సంగతి మనిషికి బాగా తెలుసు. అందుకే అతడి చైతన్యము నిరంతరము చలనంతో ఉంటుంది. అంటే ఒకసారి ఎక్కువగా, ఒకసారి తక్కువగా ఉంటుంది. మాట అంటే ఉచ్చరించబడే చైతన్యము. అందుకే అది ఎప్పుడూ స్పష్టంగా ఉండదు. మాట మనం ఉచ్చరించే చైతన్యం ఎప్పుడు స్పష్టంగా ఉండదు, అర్థవంతంగా ఉండదు. అందుకే అతడి అవగాహన సరిగ్గా ఉండదు. అంచేత అతడి జీవితంలో సమతూకం ఉండదు. అది 3 రెట్లు కలవరపెట్టే గందరగోళము, మరింత పాడైపోయిన పరిస్థితి. మనిషి సహాయం చేయమని వేడుకుంటాడు. బాధతో నిండిన అతడి కేకలు యుగాలలో ప్రతిధ్వనిస్తాయి. అతడి మూలుగులతో గాలి బరువెక్కుతుంది. అతడి కన్నీటితో సముద్రం ముప్పగా అవుతుంది. అతడి సమానులతో భూమి గంట్లు పడుతుంది. అతడి ప్రాంతంలో ఆకాశాలు చిల్లులు పడతాయి. తన నేనుకి అర్థం అతడు తెలుసుకోలేకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది. అతడికి నేను అంటే పొత్తి గుడ్డలు, అందులో చుట్టబడ్డ శిశువు. నేను అని అన్నప్పుడు మనిషిని దానిని రెండుగా చీలుస్తాడు.
ఒకటి పొత్తిగుడ్డలు, రెండోది మరణం లేని ఆత్మ. విడదీయబడిన వాటిని మనిషి నిజంగా విడదీయగలడా? దేవుడు అది జరగకుండా చూడాలి. విడదీయబడని వాటిని ఏ శక్తి, దేవుడి శక్తి కూడా విడదీయలేదు. ఆ విభజన మనిషిలోనే. ఇప్పుడు ఆ ఏది విడదీయబడనిది వాటిపైన ఏ శక్తి, దేవుడి శక్తి కూడా ఏది విడదీయబడలేదు. కానీ మనిషి ఈ విభజనని మనిషిలోని అపరిపక్వత ఊహించుకుంటోంది. అనంతమైన దేవుడి ఆత్మ తన శత్రువుని భావించి పసివాడైన మనిషి నడుము కట్టి సంసిద్ధుడై యుద్ధం చేస్తున్నాడు. అసమానమైన ఈ యుద్ధంలో తన మాంసాన్ని చీలికలు పేలికలుగా చేసి తన రక్తాన్ని ఏరులుగా పాలిస్తున్నాడు. అయితే తండ్రి తల్లి అయిన దేవుడు అందరినీ ప్రేమగా చూసుకుంటాడు. మనిషి బరువైన తెరలను చింపుతాడని దేవుడితోటి తన ఏకత్వాన్ని చూడనీయకుండా చేస్తున్న భయంకరమైన పైత్య రసాన్ని చిందిస్తున్నాడని భగవంతునికి తెలుసు. దేవుడితోటి తన ఏకత్వాన్ని చూడనీయకుండా చేస్తున్న భయంకరమైన పైత్య రసాన్ని చెందుతున్నాడని భగవంతునికి తెలుసు. యుద్ధం చేయడం, రక్తం చిందించడం, చూడ తప్పిపోవడం, చివరికి లేచి నేనులోని చీలికను తన మాంసంతో కలిపి తన రక్తంతో సీలివేయడం ఇది మనిషి తీరు. అందుకే నేను అన్న పదం ఉపయోగించుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని మిర్దార్ చెప్తున్నాడు. నేను అంటే పొత్తిగుడ్డలు ఒక్కటే, శిశువు కాదు. నేను అని మీరు అనుకున్నంత కాలం అది మీకు మూస కాకుండా జల్లెడ అయినంత కాలం మీరు అహంకారానికి జల్లెడ పడతారు. దాని వలన మీకు లభించే నరక యాతన బాధలతో కూడిన చావు మాత్రమే అని చెప్తుంది. జల్లెళ్ళు, మూసలు, దేవుడి మాట, మనిషి మాట. దేవుడి మాట ఒక మూస. యోగ్యత ఉందని దేనిని ప్రత్యేకంగా స్వీకరించకుండా, పనికి మాలిందని దేనిని ప్రత్యేకంగా తిరస్కరించకుండా, తాను సృష్టించిన దానినంతటినీ కలిగించి ఒక్కటిగా కలుపుకుంటుంది. అవగాహన శక్తి ఉండడంతో తాను సృష్టించింది తాను ఒక్కటేనన్న విషయం తనకు తెలుసు. ఒక్క భాగాన్ని తిరస్కరించడం అంటే మొత్తాన్ని తిరస్కరించడమే. మొత్తాన్ని తిరస్కరించడం అంటే తనని తాను తిరస్కరించడం. కనుక ఎప్పటికీ దాని సంకల్పం, ఉద్దేశం ఒక్కటే. మనిషి మాట జల్లెడ. తాను సృష్టించిన దానితో అది తలపడుతుంది. దీన్ని మిత్రులని ఎన్నుకోవడం, దానిని శత్రువుని ధృవీకరించడం అది ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. తరచుగా నిన్నటి స్నేహితుడు నేటి శత్రువుగా, నేటి శత్రువు రేపటి మిత్రుడుగా మారుతూ ఉంటారు. ఆ విధంగా మనిషి తన మీద తానే క్రూరమైన, నిష్ప్రయోజనమైన యుద్ధాన్ని సలుపుతాడు. అతడి సృష్టి రెండూ ఒకటేనని శత్రువుని నిరాకరించడం అంటే స్నేహితుడిని నిరాకరించడమేనని తెలియచెప్పే పరిశుద్ధ ఆత్మ అతనిలో లేకపోవడమే ఆ యుద్ధానికి కారణం. శత్రువు, మిత్రుడు అన్న రెండు పదాలను సృష్టించింది కూడా అతడి నేనే. చెడు అనుకొని అయిష్టతతో మీరు విసిరివేసిన దాని నుంచి అని వేరొకరు స్వీకరిస్తారు. దాని మంచి అంటే చెడు అనుకొని అయిష్టతతో మనము చెడు అనుకున్న దాన్ని, మనం విసిరేసిన దాన్ని మంచి అని, మనం చెడు అనుకున్న దాన్ని వేరొకరు మంచి అనుకుని స్వీకరిస్తారని చెప్తున్నాడు. ఒకే వస్తువులు ఒకేసారి రెండు విరుద్ధమైనవిగా కాగలవా? అది మంచి కాదు, చెడు కాదు. కానీ అంటే ఒక వస్తువు ఒకరికి మంచిగా కనిపిస్తుంది, ఇంకొకరికి చెడుగా కనిపిస్తుంది. అలా విరుద్ధంగా ఎలా ఉంటాయంటే మనలోని నేను అది, కానీ మీలోని నేను దనిగా, మనలోని నేను ఏం చేసింది అది చెడు వస్తువు అనుకుంది, వేరొకరు దాన్ని మంచిగా చేసింది అని చెప్తున్నాడు. సృష్టించగలిగినది నాశనం చేయగలదని నేను చెప్పలేదా? అంటే సృష్టించగలిగినది నాశనం చేయగలదని అది చెప్తున్నాడు. మనం ఏదైతే సృష్టించినామో సృష్టించినదే నాశనం చేయగలదని నేను చెప్పలేదా? మీరు ఒక శత్రువుని ఎలా సృష్టించగలరో అలాగే నాశనము చేయగలరు.
లేదా స్నేహితుని మళ్ళా సృష్టించగలదు. దానికి మీ నేను దానికి చెడుగా చేసింది, వేరొక నేను మంచిగా చేసింది. ఒక మూస కావాలి, అవగాహన శక్తి ఉంటేనే అది సాధ్యం అని చెప్తున్నాడు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే, దేనికోసమైనా ప్రార్థన అంటూ చేస్తే అది ఒక్క మీ అవగాహన శక్తి కోసమే. మీరు ఏ ప్రార్థన చేసినా నాకు అవగాహన శక్తి పెరగాల, చూసే దాని అవగాహన శక్తి పెరగాలనే దానికోసమే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మీరు జల్లెడ పట్టేవారుగా కాకండి, మీరు దేవుడి మాటే జీవితం. విభజించడానికి వీలు లేకుండా అన్నిటినీ కలిపి ఒకటిగా చేసే మూస జీవితం అది. అంటే మీరు ఏమని చెప్తున్నాడు, మీరు జల్లెడ వేరుగా చూడకండి, ఏది కూడా పట్టేవారు కాక జల్లెడ పట్టేవారు. ప్రతిదాన్ని విభజించకండి, దేవుడి మాటే జీవితం అనుకోండి. విభజించడానికి దేవుడి జీవితం ఎట్లుంటది, విభజించడానికి వీలు లేకుండా అన్నిటినీ కలిపి ఒకటిగా చేసే మూస జీవితం దేవుడి జీవితం అని చెప్తున్నాడు. అది అలాంటి అన్ని సమతూకంలో సృష్టికర్తకి యోగ్యతకు తగినట్లుగా అప్పుడు అలా విభజించకుండా అన్నిటినీ ఒకటిగా చూసే జీవితము అది ఎలా ఉంటుందంటే సృష్టికర్తకి యోగ్యతకు తగినట్లుగా పవిత్రమై ఉంటుంది. మీ యోగ్యతకు ఎంతో ఎక్కువగా మించి ఉండాలి. జల్లెడ పట్టేవారుగా మీరు కాకండి. మీరు ఎంతో ఎత్తుకి ఎదగాలంటే, ఎంతగా వ్యాపించాలంటే, అంతా చుట్టుకొని ఉండాలంటే మిమ్మల్ని ఇముడ్చుకోగల జల్లెడ దొరకకూడదు. అంటే మనం ఎంత ఎదగాలంటే, ఎత్తుకు ఎదగాలంటే, ఎంతగా మన చైతన్యం వ్యాపించాలంటే అంత మన చైతన్యం అంతా చుట్టుకుని ఉండాలంటే మిమ్మల్ని ఇముడ్చుకోగల జల్లెడే దొరకకూడదు. అందుకనే విభజించడం అనేది, జల్లెడ పట్టడం అంటే విభజించడం అనేది పట్టేవారిగా మీరు కాకండి. దేవుడి మాట దివ్య పదం గురించి పూర్తిగా మీరు తెలుసుకుంటే మీ మాట ఏమిటో మీకు తెలుస్తుంది. మీ మాట మీకు తెలిసినప్పుడే అప్పుడు ఆ జల్లెడను తగలబెట్టండి. వాస్తవానికి మీ మాట దేవుడి మాట ఒక్కటే, కానీ మీ మాట ఇంకా తెరచాటున ఉన్నది. ఇప్పుడు మీ తెరలను తొలగించండి. నిర్ణయించబడిన కాలం, కొలవబడిన సువిశాల చరాచర విశ్వం దేవుడి మాట ఎలా అంటే నిర్ణయించబడిన కాలము, కొలవబడని సువిశాల చరాచర విశ్వం దేవుడి మాట అని చెప్తున్నారు. దేవుడితో మీరు కలిసి లేని సమయం అంటూ ఉందా? దేవుడిలో మీరు లేని స్థలం ఏదైనా ఉందా? అలాంటప్పుడు అనంతమైన కాలాన్ని గంటలతో ఋతువులతో ఎందుకు మీరు బంధిస్తారు? స్థలాన్ని అంగుళాలతో మైళ్ళతో ఎందుకు బంధిస్తారు? దేవుడి మాట పుట్టని అజానితమైన జీవితం కాబట్టి దానికి చావు లేదు. మరి మీ జీవితం ఎందుకు చావు పుట్టుకలతో ఇలా ఉంది? దేవుడి మాట పుట్టని అజానితమైన జీవితం అంటే దానికి చావు పుట్టుకలు లేవు. కానీ మన జీవితం ఎందుకు చావు పుట్టుకలతో బాధాకరంగా అయింది? దేవుడి శక్తితో, దేవుడి జీవంతోనే కదా మనం జీవిస్తున్నాం. చావు అన్నదే లేనిది చావుకు మూలం కాగలదా? దేవుడి మాటల్లో అన్నీ ఉన్నాయి. దానిలో ఎలాంటి అడ్డంకులు, ముళ్ళ కంచెలు లేవు. మరి మీ జీవితంలో ఎందుకు అడ్డంకులతో, కంచెలతో ఎందుకు మీ జీవితాలు వీటి వాడుతున్నాయి? మీ రక్తమాంసాలు మీ ఒక్కరివే కాదు, భూమి ఆకాశాల ఉన్నత జీవితం నుంచి మీ శరీరం ఎలా అయితే భూమి ఆకాశాల ఉన్నత జీవితం ఎలా అయితే వచ్చిందో తిరిగి మళ్ళీ అక్కడికి చేరుతుంది. మీతో పాటు లెక్కకు మించి చేతులు అందులో మునిగి ఉన్నాయి. మీ కళ్ళలో ఉన్న కాంతి మీ ఒక్కరిదే కాదు, మీతో పాటు సూర్య కాంతిని పంచుకొని అందరిది. నాలో ఉన్న కాంతి వల్లనే కాకుంటే మీ కళ్ళు నన్ను చూసి ఏం తెలుసుకోవాలో? మీ కంటితో నన్ను కనిపించేటట్టు చేసేది నా వెలుగే. నా కంటిలో మీరు కనిపించేది మీ వెలుగు వల్లనే. నేను చీకటి అయితే నన్ను చూస్తున్న మీ కళ్ళు కూడా చిన్న చీకటిలే. మీ గుండెల్లో ఉన్న ఊపిరి మీ ఒక్కరిదే కాదు, ఊపిరి పీల్చే వారందరూ, ఊపిరి పీల్చిన వారు మీ గుండెల్లో ఊపిరి పీలుస్తున్నారు. మీ ఊపిరితిత్తులను గాలితో నింపుతున్నది ఆదాము ఊపిరి కాదా? మీ గుండెలలో కొట్టుకుంటున్నది
ఆదాం గుండె కాదా? మీ ఆలోచన మీకు అయిపోయింది మేడం. అయిపోయింది కాదు, ఏకత్వం గురించే కదా. అప్పుడు ఏకత్వం అనే కదా. అంతా ఏకత్వమే, అంతా ఏకత్వం. మనము విభజించడం వల్ల కష్టాలన్నీ వస్తున్నాయి. మొత్తం ఇప్పుడు మనం భూమిని తీసుకుంటున్నామంటే ఆ భగవంతుడి దగ్గర నుంచే తీసుకుంటున్నాము. భగవంతుడి దగ్గర నుంచి మనం అన్ని జల్లెడబడుతున్నాం. వేరు 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 చూడడం వల్లే ఈ జనరల్ మండలాలు ఇవన్నీ వస్తున్నాయి అని చెప్తున్నాడు. నేను అనే దానికి అంత ఉంది. అదంతా నేను తీసేయండి ముందు. ఏకత్వం గురించి ఈయన చెప్పేది, ఈయన భాషలో ఈయన చెప్తున్నాడు అంతా. అదే చెప్తున్నారు చూడండి, మీ గుండెల్లో ఉన్న ఊపిరి మీ ఒక్కరిదే కాదు. మనం అంటే అందరిది కదా, మూల చైతన్యం నుంచి వచ్చింది కదా. ఊపిరి పీల్చే వారందరూ, ఊపిరి పీల్చిన వారు మీ గుండెల్లో ఊపిరి పీల్చుతున్నారు. అంతా కూడా ఆ గాలిని అంతా అందరికీ పీలుస్తున్నారు. మీ ఊపిరితిత్తులు గాలితో నింపుతున్నది ఆదాం అంటే భగవంతుడి ఊపిరి కాదా? మీ గుండెల్లో కొట్టుకుంటున్నది అదే కదా. మీ ఆలోచనలు మీ ఒక్కరివే కాదు, మీ ఆలోచనలు తనవి అంటుంది. అనంతమైన సమిష్టి ఆలోచన. మీ అనంతాన్ని మీతో పంచుకొని ఆలోచించే జీవులన్నీ అదే మాట అంటాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను అనే దాన్ని విభజించడం వల్లనే ఆ నేనుకి ఎంతో పవర్ ఉంది. ఆ నేను వల్లే అన్ని అనర్థాలు. ఆ నేను ఎట్లా వాడుకోవాలో వాడుకుంటే మన జీవితం స్వర్గం ఉంటుందని ఇక్కడ ఆయన భాషలో చెప్తున్నారు. మీ కళలు మీ ఒక్కరే కావు, విశ్వమంతా మీ కళ్ళలో కళలు కంటుంది. మీ ఇల్లు మీ ఒక్కరి ఇల్లే కాదు, అది మీ అతి. అంటే ఇక్కడ మనం ఈ ఇల్లు నాది నాది నేను నాది అంటాం. ఇది మన ఒక్కడి ఇల్లే కాదు, మీ అతిథి. మీ ఓ కీటకం, ఓ ఎలుక, ఓ పిల్లి, మీతో ఈ ఇంటికి పంచుకున్న అన్ని జీవులకి కూడా ఈ ఇల్లు వాళ్ళని కూడా అని చెప్తున్నాడు. మనం ఏమనుకుంటాం, నా నాన్న అని అనుకుని అన్ని కష్టాలు తెలుసుకుంటాం. కానీ ఎన్నో జీవులు వస్తున్నాయి, ఎలుక పిల్లి ఇవన్నీ వస్తున్నాయి, అది కూడా పంచుకుంటున్నాయి కదా. కాబట్టి కంచెల విషయంలో జాగ్రత్త పడండి. మంచిదని కంచె లోపల, సత్యాన్ని కంచె వెలుపల ఉంచుతారు. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి దిగినప్పుడు మీ ఎదురు వంచిన వారి పేరైన మృత్యువుని చూస్తారు. మిమ్మల్ని మీరు మనిషి దైవం నుంచి వేరు చేయబడదు. పదం నుంచి బయటకు వచ్చి అన్ని జీవుల నుంచి, తోటి మానవుల నుంచి మనిషి వేరు చేయబడడు అని చెప్తున్నాడు. దేవుడు సముద్రం, మీరు మేఘాలు. సముద్రాన్ని ఇమిడ్చుకోలేని మేఘమైన. అంటే ఇక్కడ దేవుడు ఎట్లా పోలుస్తున్నాడు? సముద్రంతో పోలుస్తున్నాడు. మనము మనుషులు మేఘాలని చెప్తున్నాడు. సముద్రాన్ని ఇముడ్చుకోలేని మేఘాలేనా అని చెప్తున్నాడు. తన ఆకారాన్ని, తన వ్యక్తిత్వాన్ని ఎప్పటిలాగానే నిలబెట్టుకోవాలని, ఆకాశంలోనే నిలిచిపోవాలని ప్రయత్నించే మేఘం నిజంగా తెలివి తక్కువైనదే. అలాంటి తెలివి తక్కువ ప్రయత్నం వల్ల నిరాశ, నిస్పృహం, దుస్సాహమైన భరించలేని శూన్యత తప్ప అది ఏం సాధిస్తుంది? తనని తాను కోల్పోతేనే తప్ప తనను తాను గురించలేదు. అది చనిపోయి మేఘంలా మాయమైతే తప్ప తనలో ఉన్న సముద్రాన్ని చూడలేదు. ఆ సముద్రమే తాను. దేవుణ్ణి ఇముడ్చుకొని మోసే మేఘమే మనిషి. తాను లేకుండా పోతే తప్ప తనని తాను చూడలేదు. అలా ఉండడం ఎంత ఆనందం. అంటే ఇక్కడ మనం లేకుండా పోతేనే మనం చూడలేం. అలా మనము అనేది లేకుండా, నేను అని అంటే నా ఫలానా లేకుండా పోతానే మనం చూసుకోగలుగుతాం. అదే చెప్తున్నాడు. మేఘం అనేది ఇక్కడ, మేఘము సముద్రం ఏం చేస్తారంటే, మేఘము తన వ్యక్తిత్వాన్ని ఎప్పటిగా నిలబెట్టుకోవాలని, ఆకాశంలో నిలిచిపోవాలని ప్రయత్నం చేసే మేఘము తెలివి తక్కువైంది. ఎప్పుడు మేఘం లాగా దానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి. అలాంటి తెలివి తక్కువ ప్రయత్నం వల్ల బాధ తప్ప ఏం కాదు. అంటే నేను ఒక ఫలానా అని నిలబెట్టుకోవాలి చేసడం వల్ల దానివల్ల ఏమొస్తుంది అంటే నిరాశ, నిస్పృహ, దుస్సహ, భరించలేని తప్ప ఏమొస్తుంది? ఎప్పుడైతే మనం ఏది కాదు తనని కోల్పోయినప్పుడే తనని తాను గురించలేదు, అది చనిపోయి మేఘం. ఇప్పుడు ఆ మేఘం మాయమైపోయి ఆ తప్ప ఉన్న సముద్రాన్ని చూడలేదు. ఆ సముద్రమే తాను. దేవుడిని ఇముడ్చుకొని మోసే మేఘమే మనిషి అని చెప్తున్నాడు. తాను లేకుండా పోతే తప్ప, నేను అనేది ఫలానా లేకుండా పోతే తప్ప మనల్ని మనము చూడలేదు. అలా ఉండడం ఎంత ఆనందకరం చెప్తున్నాడు. దేవుడిలో అస్తిత్వాన్ని కోల్పోతే తప్ప మీరు దేవుని అర్థం చేసుకోలేరు. మీరు మీలో నేను దేవుడే లీనం అవడం ఎంత ఆనందం. మీలో అంటే మనలో ఉన్న దేవుడికి లీనం అవడం ఎంత ఆనందం.
అవగాహన శక్తి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ప్రార్థించాలి. మనం ఏమని ప్రార్థించాలి, ఇవన్నీ అవగాహన చేసుకున్నట్టు దానికోసం నాకంటే శక్తి జ్ఞానం ఇవ్వమని ప్రార్థించండి, అవగాహన శక్తి పెరగాలని ప్రార్థించండి అని చెప్తున్నాడు. ఏదైనా అంటే ఎక్కడ విభజన అనేది లేదు, నేను అనేది ఎక్కడ అంతా ఒక్కటే, ఆ విధంగా చూడగలిగినప్పుడు అంతా ఆనందమే అనేది ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నేను అది విభజించుకొని ఆ మాట వల్లనే ఆ విషపూరితం, నోటి మాట విషపూరితం అవుతుంది, చూపు విషపూరితం అవుతుంది, వినడం విషపూరితం అవుతుంది. అదే కనుక అంత ఏకత్వ భావన ఉన్నప్పుడు అది పవిత్రం అయిపోతుంది అని చెప్తున్నాడు. అక్కడ చావు లేదు పుట్టుక లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే ఇవన్నీ అర్థమయ్యేదానికి అర్థం కావాలి, నాకు ఆ శక్తి జ్ఞానం ఇవ్వని ప్రార్థించండి అని అడుగు చెప్తున్నాడు. అంటే ఆ మూల చేతుల నుంచి మనం కూడా అంతటి సృష్టించగలిగే శక్తిని కలిగి ఉన్నవారు. కాకపోతే ఇక్కడ విభజించడం వల్ల ఇక్కడ కష్టాలలో దానిలో కూరుకుపోతున్నాం నా అనే వల్ల. దాన్ని తొలగించండి అని చెప్తున్నారు. ఆ పవిత్ర అవగాహన మీ హృదయాలను కలిసినప్పుడు, అంటే మనకు ఎప్పుడైతే ఆ శక్తి జ్ఞానం కలిగి అర్థం చేసుకొని శక్తి జ్ఞానం వచ్చినప్పుడు, ఆ పవిత్ర అవగాహన మీ హృదయాలను కలిసినప్పుడు మీకు నేను అన్న ప్రతిసారి మనకు ఆ శక్తి జ్ఞానం వస్తుంది. నేను అన్న ప్రతిసారి నాకు సంతోషకరమైన అంతా ఒకటి అని సంతోషంగా సమాధానం జరుగుతుంది. అది దేవుడి బ్రహ్మాండం నుంచి. అప్పుడు మృత్యువును జయించడానికి మృత్యువే మీ చేతిలో ఆయుధం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నేను అనేది చేయకపోతే అంతా ఒక్కటి ఏకత్వం వచ్చినప్పుడు మనము మృత్యువే మన చేతిలో ఆయుధం అవుతుంది. మనం ఎప్పుడు కావాలంటే ఒక శరీరం వదిలేయచ్చు, ఎప్పుడు కావాలంటే ఉండవచ్చు. ఇక్కడ వచ్చిన సమస్యని నాది నేను అనే స్వార్థం వల్లనే ఈ విభజన ఏర్పడింది. అంతా ఏకత్వం అయిపోయినప్పుడు ఎక్కడుంది, ఏది లేదు. అదే చెప్తున్నాడు. జీవితం తన అనంతమైన హృదయంలోకి మీరు ప్రవేశించే అవకాశం మీకు సమకూరుస్తుంది. అది ప్రేమలోని కీలకము, అదే ప్రేమలోని కీలకము అని చెప్తాడు. దాని గురించి నేను గురించి అంతా చెప్తున్నాడు. క్షమాదానం అప్పుడు ఏమడుగుతాడంటే, ఒక సేవకుడి నుంచి ఇంత జ్ఞానం రాబట్టుకోవచ్చు నేను కళలో కూడా అనుకోలేదు. సేవకుడు బిడ్డ 7 సంవత్సరాలు మౌనంగా ఉండి ఇంత చెప్పినాడు, ఒక సేవకుడు గురించి ఇంత జ్ఞానం రాబట్టుకోవచ్చు నేను అనుకోలేదంటాడు. అప్పుడు మిగతా ఏం చెప్తాడంటే, తెలివి గల వారికి అంత జ్ఞానం బాండాగారమే, తెలివి లేని వారికి ఈ జ్ఞానం అంతా తప్పుగా అనిపిస్తుంది. తెలివి గల వారికి ఇదంతా జ్ఞానం బాండాగారం, తెలివి లేని వారికి జ్ఞానం తప్పుగా అనిపిస్తుంది. అప్పుడు షహమాద్ ఏం చెప్తాడంటే, నిస్సందేహంగా నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు, ఇంతకాలం నీ నాలుకకి నువ్వు కళ్ళం వేయడం, ఇంత తెలివి ఉండి నువ్వు నీ నాలుకకి కళ్ళం వేయడం ఆశ్చర్యకరం. అయినప్పటికీ నీ మాటను వినడానికి చాలా కఠినంగా ఉన్నాయి అని చెప్తాను. అప్పుడు నిర్ధారణ ఏమంటాడు అంటే, నా మాటలు సులభమే షమాదా, కఠినమైనవి నీ చెవులే, వింటూ వినలేని వారు, చూస్తూ చూడలేని వారు దౌర్భాగ్యులు అని చెప్తాడు. క్షమాదా ఏం చెప్తాడంటే, నేను బాగా కాస్త ఎక్కువగానే వింటాను చూస్తాను, కానీ క్షమాదా మిద్దా ఒక్కటేనని, యజమాని సేవకుడు ఒకే రీతిగా ఉండాలన్న తిరుగుతక్కువ మాట నేను వినను అంటాడు అన్నమాట. ఈయనంతా ఏకత్వం గురించి చెప్తున్నాడు. యజమాని సేవకుడు ఒకే రీతిగా ఉంటారనే మాట, ఆ తెలివి తక్కువ మాట నేను వినను అని క్షమాదా చెప్తాడు. మనం రేపు ఏం తెలుసుకుందామంటే, యజమాని సేవకుడు ఎలా మిత్ర గురించి వాళ్ళ సహచరుల అభిప్రాయం గురించి తెలుసుకున్నాం. ఈ రోజంతా నేను అనే విషయాన్ని గురించి ఆయన చెప్పాడు. కొంచెం అర్థం కాకపోయినా ఇంకొకసారి విని అర్థం చేసుకోండి. ఎందుకంటే విభజించడం వల్లనే, అన్ని విభజించడం వల్లనే మనకు అంటే నేను పలానా అని అన్నప్పుడే మనకు అక్కడ కష్టం లేదు వీలైతుంది. ఏకత్వంలో ఉన్నప్పుడు ఏది ఉండదు అని చెప్తున్నారు. తెలుసుకుందాం మేడం. చూస్తున్నాం మీ అందరికి, వింటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి పరమ గురుమండలి అందరికీ, నా యొక్క స్వయానికి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.